శ్రీమాత్రే నమః. మేషరాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు వీళ్ళకు వచ్చేటటువంటి అతి ముఖ్యమైన సంకేతాలు ఇవే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాశి వారికి అదృష్టం వచ్చే ముందు ఈ సిగ్నల్స్ అనేవి వీరికి వస్తాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి మీ జీవితంలో అదృష్టం అనేది రావాలి అంటే గనక ఈ 3 పనులు మాత్రం చేయకూడదు. అవి గనుక మీరు చేస్తే మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. ఈ రాశివారు తమ జీవితంలో ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే మీరు కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చే ఆ సంకేతాలు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు చేయవలసిందల్లా ఈ వీడియోని చివరి వరకు చూడటమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ హైప్ కూడా ఇవ్వండి. అతి ముఖ్యంగా ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. రాశి చక్రంలోని 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ రాశికి అధిపతి నవగ్రహాలలో సేనాధిపతిగా పిలువబడే కుజుడు. అగ్ని తత్వాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిలో అపారమైన శక్తి, ధైర్యం మరియు పరాక్రమం మెండుగా ఉంటాయి. వీరు ఎప్పుడూ నూతన ఉత్సాహంతో ఉరకలెత్తుతూ కనిపిస్తారు. ఏదైనా ఒక పనిని ప్రారంభించడంలో వీరి తర్వాతే ఎవరైనా నాయకత్వ లక్షణాలు వీరి రక్తంలోనే ఉంటాయి. వీరు ఇతరుల ఆదేశాలను పాటించడం కంటే తామే ఒక బృందానికి దిశానిర్దేశం చేయటాన్ని అమితంగా ఇష్టపడతారు. ఆత్మవిశ్వాసం వీరి ప్రధాన బలం. కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించే వరకు నిద్రపోరు. మేషరాశి వారి స్వభావం చాలా ప్రదర్శకంగా ఉంటుంది. మనసులో ఏముంటే అదే బయటకు మాట్లాడతారు. వీరు మాట తీరు ముక్కుసూటిగా ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు ఇతరులకు మనస్తాపం కలగవచ్చు. కానీ వీరి ఉద్దేశం ఎప్పుడూ చెడుగా ఉండదు. మోసం, వెన్నుపోటు వంటి లక్షణాలు వీరికి అస్సలు తెలియవు. స్నేహానికి వీరు ప్రాణం ఇస్తారు. తమను నమ్ముకున్న వారి కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు. అయితే వీరిలో ఉండే అతిపెద్ద బలహీనత తొందరపాటు. పర్యవసనాల గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోపం కూడా వీరిలో ఎక్కువే, కానీ అది క్షణికం మాత్రమే. నిప్పు కణికలా మండే వీరి కోపం కొద్దిసేపటికి చల్లబడి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారు. వీరు ఎవరిపైనా పగను పెంచుకోరు. క్షమించే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. వృత్తిపరంగా వీరు రక్షణ రంగం, క్రీడలు, వైద్య రంగం మరియు పరిపాలన విభాగాల్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. సవాళ్లతో కూడిన పనులు అంటే వీరికి చాలా మక్కువ. శారీరక శ్రమకు వెలవరు. నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే తపన వీరిని అందరికంటే ముందుంచుతుంది. ఆర్థిక విషయాల్లో వీరు చాలా ఉదారంగా వ్యవహరిస్తారు. తమ దగ్గర ఉన్నదానిని ఇతరులకు పంచడంలో ఆనందాన్ని వెతుక్కుంటారు. అయితే భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయటం వీరికి కాస్త కష్టమైన పని. విలాసవంతమైన జీవనశైలిని వీరు ఇష్టపడతారు. కుటుంబ జీవితంలో వీరు తమ తల్లిదండ్రుల పట్ల, జీవిత భాగస్వామి పట్ల ఎంతో అనురాగాన్ని కలిగి ఉంటారు. తమ వారిని రక్షించుకోవడంలో వీరు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మేషరాశి వారి ఓర్పును, సహనాన్ని అలవర్చుకోవటం ఎంతో అవసరం. ఓటమిని అంగీకరించే నైజం వీరిని యోధులుగా తీర్చిదిద్దుతుంది. సమాజంలో వీరు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు. క్లుప్తంగా చెప్పాలంటే మేషరాశి వారు ఆత్మ గౌరవానికి ప్రాణం ఇచ్చే వ్యక్తులు మరియు సాహసానికి ప్రతిరూపాలు. వీరి జీవిత గమనం ఎప్పుడూ పురోగతి వైపే సాగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ప్రశాంతత, ఆనందం మరియు ఆర్థిక స్థిరత్వం. సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎల్లప్పుడూ శుభాలే జరగాలని, అష్ట ఐశ్వర్యాలకు ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షాలు తమపై మరియు తమ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని బలంగా కోరుకుంటారు. సకల సంపదలకు, సుఖ సంతోషాలకు మూలమైన లక్ష్మీదేవి తమ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటే ఆ ఇంట్లో దారిద్ర్యం అనే మాటే వినిపించదని, శ్రీ సంపదలు వెల్లువలా వచ్చి చేరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. దీనికోసం మనుషులు నిత్యం శ్రమిస్తూనే ఉంటారు. కఠోరమైన పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, ఎన్నో దేవాలయాలను సందర్శిస్తూ తమ భక్తిని చాటుకుంటారు. జీవితంలో ఎదురయ్యే ఆర్థికపరమైన సమస్యల నుండి, అప్పుల బాధల నుండి విముక్తి పొంది సమాజంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ప్రతిక్షణం ఆరాటపడుతూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం అంటే డబ్బుకు లోటు ఉండదు, ఐశ్వర్యం వారి వెంటే నడుస్తుంది అన్నది సత్యం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందే ముందు మనకు ప్రకృతి నుండి, మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు అందుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సంకేతాలను గమనించి అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తించడం ద్వారా మనం ఆ అదృష్టాన్ని పూర్తిగా సొంతం చేసుకోవచ్చు.
అదే సమయంలో లక్ష్మీ కటాక్షం పొందాలంటే కేవలం పూజలు చేస్తే సరిపోదు. మన నిత్య జీవితంలో మనం చేసే పనులు, మన అలవాట్లు కూడా చాలా కీలకం. కొన్ని రకాల పొరపాట్లు లేదా అశ్రద్ధగా చేసే పనుల వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంటి నుండి నిష్క్రమించే ప్రమాదం ఉంది. మనం చేసే చిన్న చిన్న తప్పులే మనల్ని అదృష్టానికి దూరం చేస్తాయి. లక్ష్మీదేవి స్వతహాగా చంచల స్వభావం కలది. ఆమె ఎక్కడ పరిశుభ్రత, పవిత్రత మరియు ధర్మం ఉంటాయో అక్కడే నిలుస్తుంది. ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవటం లేదు అంటే దానికి ప్రధాన కారణం మన ఇంట్లో మనకి తెలియకుండానే మనం పాటించని వాస్తు నియమాలు లేదా ఆధ్యాత్మిక నియమాలే అయి ఉంటాయి. సిరి సంపదలు మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే, లక్ష్మీదేవి మన ఇంటిని విడిచి వెళ్ళకూడదంటే కొన్ని పనులను ఖచ్చితంగా మానుకోవాలి. అందులో ముఖ్యమైనది చీపురు వినియోగం. హిందూ ధర్మాల శాస్త్రం ప్రకారం చీపురును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఎందుకంటే ఇది ఇంటిలోని దుమ్మును, ధూళిని, దారిద్ర్యాన్ని బయటకు పంపి ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది. కాబట్టి చీపురును ఎప్పుడూ గౌరవించాలి. పొరపాటును కూడా చీపురును కాలితో తన్నకూడదు లేదా చీపురును దాటుకుని వెళ్ళకూడదు. ఇలా చేయటం లక్ష్మీదేవిని అవమానించడమే అవుతుంది. చీపురును ఉంచే ప్రదేశం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. చీపురును ఎప్పుడూ ఇంటికి వచ్చే అతిథులకు లేదా బయట వారికి కనిపించేలా పెట్టకూడదు. దీనిని ఒక నిర్ణీత ప్రదేశంలో ఎవరికంటా పడకుండా దాచి ఉంచాలి. ముఖ్యంగా చీపురును ఎప్పుడు నిలబెట్టి ఉంచకూడదు. నిలబెట్టిన చీపురు ఇంటికి అరిష్టాన్ని సూచిస్తుంది మరియు అది దరిద్రానికి, గొడవలకు కారణమవుతుంది. ఇలా చేయటం అంటే శనిదేవుడిని ఇంటికి ఆహ్వానించినట్టే అని పెద్దలు చెబుతారు. అలాగే పడక గదిలో, మంచం కింద, హాలులో, సోఫా కింద లేదా భోజనం చేసే డైనింగ్ టేబుల్ కింద చీపురును పెట్టడం అత్యంత దోషం. ఇలా చేయటం వల్ల ఇంట్లో సంపాదించిన డబ్బు ఏమాత్రం నిలకపోగా అనవసరమైన ఖర్చులు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వంటగదిలో చీపురును ఉంచడం వల్ల అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. తద్వారా ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందినవారు లేదా అదృష్టాన్ని కోరుకునే ఎవరైనా సరే ఈ చీపురు నియమాలను కూడా తూచా తప్పకుండా పాటించాలి. మరొక ముఖ్యమైన విషయం నీటిని వృధా చేయటం. జలమే జీవం మరియు జలం నుండే శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది. పురాణాల ప్రకారం క్షీరసాగర మదన సమయంలో సముద్రం నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. కాబట్టి నీటిని అనవసరంగా వృధా చేయటం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని వృధా చేయటమే. చాలా మంది ఇళ్లల్లో కుళాయిల నుండి నీరు కారుతూ ఉంటుంది లేదా అవసరానికి మించి నీటిని కింద పారబోస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో నీరు ఎలా వృధా పోతుందో అలాగే చేతిలో డబ్బు కూడా అనవసరమైన వాటికి ఖర్చయిపోతుంది. నీటిని వృధా చేసే వారి ఇళ్లల్లో ఆర్థిక స్థిరత్వం ఉండదు. భవిష్యత్తులో వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనవంతులు కూడా పేదవారిగా మారే అవకాశం ఉంది. కాబట్టి నీటిని చాలా పొదుపుగా, అవసరానికి తగినట్టుగా వాడుకోవాలి. ఇలా చేయటం వల్ల పర్యావరణానికి మేలు జరగటమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా ఆహారం విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెబుతారు. మనం కష్టపడి సంపాదించేది జానుడు పొట్ట నింపుకోవడానికే. అటువంటి ఆహారాన్ని వండుకున్న తర్వాత లేదా వడ్డించుకున్న తర్వాత వృధా చేయటం, పారేయటం మహాపాపం. అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవి మరియు లక్ష్మీదేవి ఇద్దరూ ఆగ్రహిస్తారు. తిండి గింజలను ఎవరైతే పడేస్తారో వారి ఇంట్లో సిరి సంపదలు నిలవవు. ఆహారాన్ని వృధా చేయటం అంటే మన ఇంటి నుండి లక్ష్మిని మనమే స్వయంగా బయటకు పంపించినట్లు లెక్క. కాబట్టి ఆహారాన్ని వండేటప్పుడు మరి తినేటప్పుడు ఎంతో గౌరవభావంతో ఉండాలి. ఒక్క మెతుకును కూడా వృధా చేయకూడదు. ఒకవేళ మిగిలితే ఆకలితో ఉన్న ఇతర జీవరాశులకు లేదా పేదవారికి పెట్టాలి తప్ప చెత్తబుట్టలో వేయకూడదు. ఈ నియమాన్ని పాటిస్తే ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ లోటు ఉండదు. ఈ రాశి వ్యక్తులు లేదా ఎవరైతే లక్ష్మీ కటాక్షాన్ని కోరుకుంటారో వారు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. కేవలం సంపాదించడమే కాకుండా సంపాదించిన దానిలో ఎంతో కొంత భాగాన్ని సమాజ హితం కోసం, లేని వారి కోసం ఖర్చు చేయాలి. దానం చేయటం వల్ల పుణ్యం పెరుగుతుంది మరియు పూర్వజన్మ పాపాలు, దోషాలు నశిస్తాయి. ముఖ్యంగా పేదవారికి అన్నదానం లేదా వస్త్రదానం చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మన చేతి మీదుగా 10 మందికి సహాయం చేస్తే ఆ 10 మంది ఆశీస్సులు మనకు రక్షణగా నిలుస్తాయి. దాన ధర్మాల వల్ల నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇక పూజా విధానానికి వస్తే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ఎర్రటి పూలు అత్యంత శ్రేష్టమైనవి. చాలా మంది సాధారణంగా దొరికే తెల్లటి పూలతో పూజిస్తుంటారు. కానీ అమ్మవారికి ఎరుపు రంగు అంటే అమితమైన ఇష్టం.
మందార పూలు, ఎర్రటి గులాబీలు లేదా బంతి, చామంతి వంటి పూలతో అమ్మవారిని అలంకరించి పూజిస్తే ఆమె త్వరగా కరుణిస్తుంది. ఎరుపు రంగు శక్తికి, సౌభాగ్యానికి ప్రతీక కాబట్టి ప్రతి శుక్రవారం లేదా మంగళవారం అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో అర్చన చేస్తే అతి త్వరగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ ఇంటికి అదృష్టం రాబోతుంది అనడానికి ప్రకృతి కొన్ని ముందస్తు సంకేతాలను ఇస్తుంది. వాటిలో ముఖ్యమైనవి బల్లి. సాధారణంగా బలిని చూస్తే భయపడతాం, కానీ శాస్త్రం ప్రకారం మీ ఇంటి గోడ మీద ఒకేసారి 3 బలులు కనిపిస్తే అది లక్ష్మీదేవి రాకకు బలమైన సంకేతం. ఇది అత్యంత అరుదైన దృశ్యం కాబట్టి అలా కనిపిస్తే మీ కష్టాలు తీరిపోయి సుఖ సంతోషాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే పక్షులు మీ ఇంటి ఆవరణలో గూడు కట్టుకోవటం కూడా చాలా మంచి శకునం. పక్షులు ఎక్కడైతే సురక్షితంగా భావిస్తాయో అక్కడ సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అటువంటి గూళ్లను పొరపాటును కూడా తొలగించకూడదు. వాటికి హాని తలపెట్టకూడదు. అలాగే చీమల కదలికలు కూడా భవిష్యత్తును సూచిస్తాయి. ఇంటి పరిసరాల్లో నల్ల చీమల గుంపులుగా ఒక వరుస క్రమంలో వెళుతుంటే అది ఐశ్వర్యానికి సంకేతం. త్వరలో మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుందని అర్థం. అదే ఎర్రచీమలు కనిపిస్తే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవి గొడవలకు లేదా ధన నష్టానికి సూచికలు కావచ్చు. నల్ల చీమలకు పంచదార లేదా ఆహారం వేయటం ద్వారా శనిదోషాలు తొలగిపోతాయి. కేవలం బయట ప్రపంచంలోనే కాకుండా మన కళల ద్వారా కూడా దైవం మనకు సంకేతాలను పంపిస్తుంది. కొన్ని రకాల కళలు వస్తే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం. ఉదాహరణకు కళలో తులసి మొక్క కనిపించడం లేదా తులసి మొక్క చుట్టూ బల్లులు ఉన్నట్లు కనిపిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని సంకేతం. అలాగే చేతిలో విపరీతంగా దురద పెట్టినట్టు అనిపిస్తే చేతికి పెద్ద మొత్తంలో డబ్బు అందబోతుందని అర్థం. కలలో పాము కనిపించడం సాధారణంగా భయాన్ని కలిగిస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో అవి శుభసూచకం. ముఖ్యంగా 2 తలల పాము కలలో కనిపిస్తే అది విపరీతమైన రాజయోగాన్ని, అదృష్టాన్ని సూచిస్తుంది. అలాగే కలలో గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం, ఏనుగు గజలక్ష్మి స్వరూపం, శంఖం విజయానికి చిహ్నం, చీపురు లేదా గులాబీ పూలు కనిపించడం ఐశ్వర్య ప్రాప్తికి నిదర్శనాలు. ఏనుగు ఘింకారంతో మీ ఇంటి వైపు వస్తున్నట్లు కనిపిస్తే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం. చివరిగా ఈ రాశి వ్యక్తులు లేదా ఎవరైనా సరే పైన చెప్పిన నియమాలను పాటిస్తూ తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగితే జీవితంలో అద్భుతమైన మార్పులను చూస్తారు. కోటీశ్వరులు కావాలనే కోరిక నెరవేరాలంటే దైవానుగ్రహంతో పాటు మన ప్రవర్తన కూడా ముఖ్యం. చీపురు, నీరు, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ దాన ధర్మాలు చేస్తూ ప్రకృతి ఇచ్చే సంకేతాలను గమనిస్తూ ఉంటే లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది. ఎప్పుడైతే మీలో భక్తి, శ్రద్ధ మరియు క్రమశిక్షణ ఉంటాయో అప్పుడు లక్ష్మీదేవి మీ ఇల్లు వైకుంఠంగా భావించి స్థిర నివాసం ఉంటుంది. మీకు కలలో కానీ నిజ జీవితంలో కానీ పైన పేర్కొన్న శుభ సంకేతాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా దైవానికి కృతజ్ఞతలు చెప్పుకొని మీ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయండి. అమ్మవారి ఆశీస్సులతో మీ జీవితం సుఖమయంగా మారుతుంది. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.